దాంట్లో నిమగ్నం కాకుండా ఈ రోజుకి కూడా భయంకరమైనటువంటి ఫోబియా పట్టింది మీకు అందరికీ. ఎక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి నామస్మరణం తప్పితే మీకు ఏమీ చేత కాదు. ఈరోజు ప్రజలకు అందరికీ అర్థమైపోయింది, మీరు ఒక వేస్ట్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చెప్పినటువంటి ఒక్క హామీ నెరవేర్చలేదు. ఆ రోజు చేసినటువంటి విమర్శలకు ఈరోజు సరైనటువంటి రీతిలో ఒక్కదాన్ని కూడా జవాబు చెప్పలేదు. పైపెచ్చు విపరీతమైనటువంటి అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం అని ప్రజలకు అందరికీ తెలుసు. దాన్ని దారి మళ్లించడానికి ప్రతిరోజు నిత్యం జగన్మోహన్ రెడ్డి నామస్మరణం, జగన్మోహన్ రెడ్డిని ఆయన యొక్క విలువలను తగ్గించే రకంగా మాట్లాడడం ఇది సమంజసమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇటీవల నేను మన కేసీఆర్ గారి ఒక ఇంటర్వ్యూ చూసా. దాంట్లో కూర్చొని ఆయన మాట్లాడుతున్నాడు, ఈ చంద్రబాబు నాయుడు అంత వేస్ట్ పర్సన్ ఎవరే కానీ ఉండరు. ఈయన ఇండస్ట్రియలిస్ట్ మీటింగ్ అని పెట్టుకొని ఆ ఇండస్ట్రియలిస్ట్ మీటింగ్లో ఎవరు ఉంటారంటే వంట చేసే వాళ్ళంతా ఉంటారంట. ఆడ వంట చేసేటువంటి వాళ్ళకందరికీ ఏదో మంచి గుడ్డలు వేసుకొని వచ్చి ముందర కూర్చోబెట్టుకొని వాళ్ళని పెట్టుబడిదారులు అని చెప్పేటువంటి సాంప్రదాయం ఉందని చెప్పి కేసీఆర్ చెప్పినటువంటి మాటలు. దాదాపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఆయన చేసినటువంటి ఎంఓయూలు 23 లక్షల కోట్ల రూపాయల దాకా ఎంఓయూలు ఇప్పటి వరకు ఆయన చేసుకున్నాడు. ఈ ఎంఓయూల్లో ఎన్ని మెటీరియలైజ్ అయినా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒకసారి చెప్పండి. మీరు చాలా గొప్పగా చెప్తారు, ప్రతిసారి ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టుకుంటారు, ఇక నుంచి ఫ్లైట్లు వేసుకుంటారు, ఒక మంది మార్బల్ని పిలుచుకొని పోతారు, ఆ డాబోస్లో కూర్చుంటారు, ఎంజాయ్ చేస్తారు, వస్తారు. ఇన్ని లక్షల కోట్లు మేము ఎంఓయూలు చేసుకున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. మీరు ఎంటర్ అయినటువంటి ఎంఓయూస్లో ఎన్ని వాస్తవ రూపం దాల్చినాయి ఈరోజు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ చూసినా అవినీతి చూస్తే విపరీతంగా ఉంది. ఇటీవల కాలంలో వీళ్ళు చేసేటువంటి పారిశ్రామికుల అభివృద్ధి లేకుండా ఉంటే డెవలప్మెంట్ పేరుతో వీళ్ళు చేసేటువంటి కొన్ని అగ్రిమెంట్లు చూస్తే అసలు ఆశ్చర్యపోతారు. అవినీతి పరులే ఆశ్చర్యపోతారు, ఇంత పెద్దగా అవినీతి చేయొచ్చా అని చెప్పి. ఉర్సా అనేటువంటి వాళ్లకు ల్యాండ్ అలొకేట్ చేస్తావు 50 పైసలకు. ఏఎన్ఎస్ఆర్ అనే వాళ్లకు, రహేజా, సత్వ, వీళ్ళంతా ఎవరండి? నాకు అర్థం కావడం లేదు లోకేష్ గారు. వీళ్ళందరూ ఎవరు? రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వాళ్లకు నువ్వు కూర్చొని ప్రభుత్వ స్థలాలు, ప్రజలకు సంబంధించినటువంటి స్థలాలు కారు చౌకగా ఇచ్చేటువంటి అధికారం నీకు ఎవరిచ్చారు అని చెప్పి నేను అడుగుతున్నాం. అదే రకంగా కపిల్ చిట్ ఫండ్స్ ఏమన్నా ఈ దేశానికి, ఈ రాష్ట్ర ప్రజలకి ఏమైనా ఉపయోగకరమైనటువంటి వ్యక్తుల? వాళ్ళకు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తావు. లూలు మాల్కు ల్యాండ్ అలాట్ చేస్తావు. ఎవరు ఈ లూలు? వాడు ఈ దేశానికి చేసేటువంటి సేవ ఏంది నాకు అర్థం కాలే. ఎందుకు వాళ్ళకందరికీ మీరు ప్రభుత్వ స్థలాలు ఇస్తారు? ఒకసారి తెలంగాణ ప్రభుత్వంలో మీరు పోయి ఒకసారి విచారించండి. మాదాపూరు ఆ ప్రాంతంలో ఇటీవల ఆ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ స్థలాన్ని వేలం వేస్తే 170 కోట్ల రూపాయలు ఒక ఎకరాకు అమ్మినారు. 170 కోట్లకు. అది పారదర్శకత. ప్రభుత్వ స్థలం నువ్వు ఎవరికైనా కేటాయించాలనుకుంటే దాన్ని ఓపెన్గా నువ్వు ఆక్షన్కి పిలిచి బిడ్స్ని ఇన్వైట్ చేసి, అయ్యా మేము పలాని కారణంగా ఈ భూమిని మేము ఇవ్వాలనుకుంటున్నాం, పలాని వాళ్ళకు అర్హతుండే వాళ్ళు బిడ్స్ చేయండి అని చెప్పి పిలిస్తే ఎకరా భూమి 170 కోట్లకు పోయింది హైదరాబాద్లో. మరి ఈరోజు నువ్వు ఉర్సా అనేటువంటి వాళ్ళకు 50 పైసలకి ఇస్తావు. దానికి తోడు దీన్ని లోకేష్ దగ్గరికి పోయి ఎవరో కూర్చొని ఇట్లా విశాఖపట్నంలో ల్యాండ్స్ అన్నీ మీరు 50 పైసలకే 90 పైసలకే ఇచ్చినా అని అని ఎవరో విలేకరు అడిగితే అతని అహంభావం, అతని అహంకారం 99 పైసలకు ఎకరా కాదు, 99 పైసలకు మొత్తం నేను ఇస్తా అంటాడు. ఏం లోకేష్ నాకు అర్థం కావడంలే. మీ నాయన సొమ్ము లేకుంటే మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము ఏమన్నా ఇస్తావా? ఇచ్చుకో.
మీ ఊర్లో ఏమైనా మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము, మీ నాయన సంపాదించినటువంటి సొమ్ము ఉంటే దారాదత్తం చేసుకో, 99 పైసలు కావాలంటే 9 పైసలకి ఇచ్చుకో. ప్రభుత్వం సొమ్మది. నువ్వెవరు? నేను ఇస్తా అని చెప్పేటువంటి అధికారం నీకు ఎవడిచ్చాడు? నీకు నువ్వెవడయ్యా? కౌన్కిస్కా గొట్టం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి. యువర్ ఆఫ్టర్ ఆల్ ఏ మినిస్టర్. నువ్వు ఏమైనా మాట్లాడితే ఇది మా యొక్క ప్రభుత్వ వినాదము. నేను ఈ ప్రభుత్వం పాలసీ మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకో. అంతేగాని నీకు ఎవడిచ్చినటువంటి అహంకారము, నేను ఇస్తా అని చెప్పేటువంటి అహంకారం ఏంది? ఏమనుకుంటున్నావు నీ గురించి నాకు అర్థం కావడంలా. అసలు ఆ యొక్క క్లిప్ చూస్తే నాకు ఒళ్ళు జలధరించిపోయింది. అసలు నేనేం భారతదేశంలో ఉన్నానా, లేకుంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నానా, లేకుంటే వీడు చేసేటువంటి ఇతనికి అడుగులకు మడుగులొత్తి ఇతని బానిసంగా ఉండేటువంటి దేశంలో ఉన్నానా అనేటువంటిది అర్థం కావడంలా. ఏది నీ అహంకారం? నేను ఇస్తా. ఎవరి నాయన సొమ్ము నీకు ఇచ్చేదానికి? మీ నాయన సొమ్మ, మీ జేజి నాయన సంపాదించినటువంటి సొమ్మ? అది ప్రజల యొక్క ఆస్తి. ప్రజల యొక్క ఆస్తి ఏదైనా ఇవ్వాలంటే జవాబుదారీగా నువ్వు కూర్చొని దానికి ఏదైనా ఒక టెండరో లేకుంటే ఒక పారదర్శకంగా దాన్ని పిలిచి దానికి సరైనటువంటి ధర ప్రభుత్వానికి వచ్చే రకంగా నువ్వు తీసుకోవాలి. అది ప్రభుత్వ నిర్ణయం అని చెప్పు. మా యొక్క ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం అని చెప్పి ఇంకోటి చెప్పు. నేను ఎవడు? నువ్వు హూ ఆర్ యూ? అయితే నాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఈ అహంకారం తలకు పైకెక్కింది. వీళ్ళకు చాలా ఫ్యూడలిస్టిక్ ఐడియాస్ ఎక్కువైపోయినాయి. మా ప్రభుత్వం అనకుండా నేను ఇస్తాననేటువంటి అహంకారానికి పోయారు. ఎక్కడికి పోతున్నాం? ఇది ఏం చేస్తున్నారు నువ్వు మీ తండ్రి మీరందరూ కలిసి ఏం చేస్తున్నారు? నువ్వు ఇటీవల కాలంలో విదేశాలకు పోయినావు. ఒక వారం రోజులు 10 రోజులు విదేశాలకు పోయిన విదేశీ పర్యటన. ఎందుకు దాన్ని గోప్యంగా పెట్టారు లోకేష్ గారు? ఎందుకు మీ విదేశీ పర్యటనను గోప్యంగా పెట్టారు? ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు చెప్పాలా. మీ ఇంట్లో ఒక ప్రైవేట్ కార్యక్రమం జరిగితే మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం సంక్రాంతికి మీ ఊరికి పోతే సంక్రాంతి చేసుకున్నామని చెప్పి అన్ని దాంట్లో బయటకు వస్తుంది, పేపర్లో వస్తుంది, ప్రెస్లో వస్తుంది. మీ ప్రైవేట్ ప్రోగ్రామే కదా. మరి నీ కొడుకులు పాల్గొనేటువంటి ఆటల పోటీలు వస్తాయి, మీరు చేసేటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది, మీరు తినేటువంటి విందు వస్తుంది, మీరు పెద్దలకు ఇచ్చేటువంటి గౌరవం అన్ని పేపర్లో వస్తాయి. మరి మీరు విదేశాలకు పోయినప్పుడు ఎందుకు రాదండి? ఏంటి ఆ గోప్యత? ఎందుకు పోయినారు? మీరు ఎక్కడికెక్కడ తిరిగినారు? మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు తప్పకుండా మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా జవాబుదారీగా ఉండాల్సిందే. మీరు కూర్చొని నేను సీక్రెట్గా పోయినా అంటే వాట్ ఈస్ ద సీక్రెట్? నీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పాలించేటప్పుడు ఈ ప్రభుత్వం నీకు పెద్దగా ఉండేటప్పుడు నీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్, కొంచెం అకౌంటబిలిటీ ఉంటుంది. దాన్ని నువ్వు చెప్పాలా. ఎందుకు గోప్యంగా ఉంచావు?